హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న తేరీ బాతో మే మై ఐసా ఉల్జా జియా అనే హిందీ మూవీ చూశాను. అంటే సినిమా ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ హ్యూమన్ రోబో అనమాట. రోబోతో లవ్లో పడ్డం. ఈ కాన్సెప్ట్ ట్రైలర్ బాగా కట్ చేశారు. ఈ కాన్సెప్ట్ బాగా ఫన్నీగా ఉంటుందిలే, షాహిద్ కపూర్కి మంచి హిట్ పడిద్దిలే అనుకున్నాను. సినిమా కూడా ఒక థియేటర్లో ఒక మోస్తరుగా ఆడింది, పర్లేదు. మరి అంత హిట్ కాదు, మరి అంత ఫ్లాప్ కాదు, యావరేజ్గా ఆడింది. ప్లస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో కరెంట్ ట్రెండింగ్ అవుతుంది. గత కొన్ని రోజుల నుంచి ట్రెండింగ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్లో. చూశాను. సినిమా ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత స్టోరీ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం బాగుండదు. కానీ క్లైమాక్స్ కొంచెం హర్రీగా ఉంటుంది అన్నమాట. కానీ పాయింట్ బాగుంటాయి. హ్యూమన్ రోబోని వాళ్ళ ఫ్యామిలీలోకి తీసుకెళ్తే ఎలా ఉంటుందని నేను ఇంకా ఎక్కువగా కామెడీ సీన్స్ కానీ అవి ఎక్స్పెక్ట్ చేశాను. అవి ఎక్కువగా లేవు. ఎక్కువగా కామెడీ జనరేట్ అవ్వలేదు. క్లైమాక్స్ కూడా కొంచెం హర్రీగా తీసేసినట్టు. వాళ్ళ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతారు ఆ అమ్మాయి హీరోయిన్ హ్యూమన్ రోబో అని తెలిసిన తర్వాత అనేది అసలు ఏం చూపించలేదు అన్నమాట. సో అది స్టోరీ వైజ్ బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అవి బాగానే ఉన్నాయి. హీరో షాహిద్ కపూర్ బాగానే చేశాడు. కృతి సనన్ హ్యూమన్ రోబోలాగా బాగానే చేసింది. వేరే క్యారెక్టర్స్ కూడా కొంచెం బాగున్నాయి. కొన్ని ఫన్నీ సీన్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో. ఇంకా ఎక్కువ చేయొచ్చు ఫన్నీ సీన్స్, అంటే ఆ కాన్సెప్ట్తో ఇంకా ఎక్కువ చేయొచ్చు అనిపించింది. అందుకే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల నాకు కొంచెం యావరేజ్ అనిపించింది అనమాట. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.